సంధ్యా థియేటర్ సంఘటన అంశంలో ప్రభుత్వం తీరును ఈరోజు తప్పుపడుతున్న విపక్షాలు కానీ ఇతరత్ర సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కానీ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఆ సంఘటన మానవ హక్కులకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రాణం పోయిన కుటుంబం వైపే ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అరెస్ట్ కాగానే మొత్తం అంతా అయిపోయిందనే ఉద్దేశంతో కొన్ని రాజకీయ పక్షాలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసే పరిస్థితిని మీరు పట్టించుకోకండి. ఎందుకంటే దీంట్లో అల్లు అర్జున్ అంశంలో రాజకీయ కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నేను చూస్తున్నా. వీళ్ళు క్లారిటీ లేకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చింది. ఈరోజు ప్రభుత్వం కేసు పెట్టి కనీసం అరెస్ట్ చేసి అంతవరకే వదిలేసింది. ఢిల్లీలో ఉపహార్ థియేటర్ సంఘటనలో ఆ థియేటర్కు సంబంధించిన యాజమాన్యంతో పాటు బాధ్యతలకు ఉరిశిక్ష వేసిన సంఘటన ఈ దేశంలో ఉంది. కానీ అరెస్ట్కే అంతలా బాధపడిపోతున్న పరిస్థితిని మీరు గమనించుకోండి. ఇది ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో చేసినది. కాబట్టి మీరు ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మీరు ఎటువైపో తెలుస్తలేదు రాజకీయం కొరకు, అప్పుడు అటు ఇప్పుడు ఇటు అన్నట్టు గోడ మీద పిల్లి వాటం ఉంటున్న పరిస్థితి గమనించుకోండి. ఈ సమస్య పరిష్కారానికి స్వతహాగా ముందుకు రావాల్సింది అల్లు అర్జునే. ఎందుకంటే తనని ఎవరు గైడ్ చేస్తుండ్రో ఎవరు మిస్లీడ్ చేస్తుండ్రో నాకు తెలుస్తలేదు. కానీ ఇది సబ్జుడీస్ అయిద్దని తెలిసినప్పటికి కూడా బయటికి వెళ్ళి మాట్లాడమే కాకుండా ఈరోజు బెయిల్ మీద వచ్చిన ముద్దాయికి ఉండే హక్కుల గురించి మరి ఎంతవరకు వాళ్ళు చెప్పారో తెలియదు. కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు. రెండవది, మీరు వీలైతే ఆ కుటుంబానికి సహకరించండి. ప్రభుత్వానికి కూడా నా విజ్ఞప్తిగా నేను కలిసి చెప్పబోతున్నది ఏంటంటే, ఇలాంటి సంఘటనలో మనం అనుసరిస్తున్న విధానం మీద విమర్శలు వచ్చేటప్పుడు చాలా సంయమనంతో ఉంటున్నమాట వాస్తవం. కానీ ఇంకొక ప్రాణం శ్రీతేజ్ది ఇంకా చావు బతుకుల మధ్యన ఉన్నది. కాబట్టి అమెరికాలో నాకు తెలిసి ఫిలడెల్ఫియాలో దీనికి సంబంధించి వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉన్న మంచి హాస్పిటాలిటీ ఉందని తెలిసింది. కాబట్టి ప్రభుత్వంగా మనం తనకు ఈ అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నం చేయాలనేది నా విజ్ఞప్తి. వీలైతే అల్లు అర్జున్ అలాంటి ఆలోచనలు చేయండి. మీరు ఆ కుటుంబానికి సానుభూతిని తెలపండి, ఆ కుటుంబం పట్ల సహకరించే విధంగా ఉండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడానికి రాజకీయ పక్షాల మాదిరిగా మీరు వ్యవహరిస్తే ఏమైందంటే మీ కోణం కూడా, మీకున్న కన్సాలిడేషన్ కూడా, లేకపోతే మీకున్న కన్సర్న్ కూడా ఎవరో రాజకీయ ప్రయోజనాలకు బలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా హ్యుమానిటేరియన్గానే ఉండాలి, ఉంటుంది. ఈ ప్రభుత్వం ఉండే అవకాశమే మేము ఇప్పుడు చేస్తున్నది.